కడప జిల్లా ఒంటిమిట్ట పులివెందుల్లో టెన్షన్ కొనసాగుతోంది. ఒంటిమిట్ట పరిధిలోని మంటపల్లిలో ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. గందరగోళం మధ్య జెడ్పీటీసీ బైపోల్ కొనసాగుతోంది. అటు సవాళ్లు ప్రతి సవాళ్లతో పులివెందుల అట్టుడుకుతోంది. టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో మనం చూస్తున్నాము అక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగినట్టుగా అనిపించట్లేదు. బట్ ఇలాంటి చెదురుమదురు ఘటనల మధ్యనే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉందని కూడా చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా? పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి భద్రతను పెంచడం జరిగింది? సంధ్య ఉదయం 11 నుంచి 11:30 గంటల ప్రాంతంలో కొన్ని చెదురుముదురు ఘటనలు అయితే జరిగాయి. ఇటు మంటంపల్లిలో వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకుపోయే క్రమంలో పోలీసులకు అలాగే వైసీపీ నేతలకు మధ్య కొంత తోపులాట జరిగింది. అది ప్రస్తుతానికైతే సెటరేట్ అయింది. ఆ తర్వాత అక్కడే పక్కనే ఉన్నటువంటి మాధవరంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మధ్య కూడా కొంత వాగ్వాదం జరిగింది. అక్కడ కూడా సెటరేట్ అయింది. ప్రస్తుతం దాదాపు అరగంట కిందటి నుంచి కూడా మొత్తం ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ అయితే ప్రస్తుతానికి సెటరేట్ అయింది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. అన్ని చోట్ల కూడా అటు 30 పోలింగ్ కేంద్రాల్లో ఒంటిమిట్ట పరిధిలో, ఇటు పులివెందుల పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతానికైతే పోలింగ్ కొనసాగుతోంది. ఇటు విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్ళకు ప్రతి సవాళ్ళుగా ఇటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసించడము, వాళ్ళు కడపకెళ్ళి ర్యాలీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు టీడీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కాబట్టి టీడీపీ నేతలు కూడా అధికారంలో ఉండి కూడా మా ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారని చెప్పి వీళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తంగా చూస్తే ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ బయట అంటే పోలింగ్ కేంద్రాల బయట జరుగుతున్నటువంటి వాతావరణానికి పోలింగ్ కేంద్రాలు జరిగే ఆ వాతావరణానికి చాలా డిఫరెంట్ ఉంది. బయట ప్రాంతంలో జరిగే గొడవలకు ఇటు పోలింగ్ కేంద్రాల దగ్గర జరిగే పోలింగ్కు ఎటువంటి సంబంధం లేదు. చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి సెటరైట్ చేస్తున్నారు. ఈ క్రమం అయితే సాయంత్రం 5 దాకా కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట సమయం ముగిసే సమయానికి ఒంటిమిట్ట పరిధిలో ఉన్నటువంటి 30 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 55% పోలింగ్ నమోదైంది. ఇటు పులివెందుల పరిధిలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 61% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ధృవీకరించారు. ఈ పోలింగు సాయంత్రం 5 గంటలు ముగిసే సమయానికి దాదాపు 80 నుంచి 82కు చేరే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఊర్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైనా కూలీ నాలి పనుల కోసం వెళ్తే వాళ్ళు తప్పనిసరిగా మధ్యాహ్నం లంచ్ తర్వాత లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సంధ్య. ఓకే, రైట్ సురేందర్.